సో నెక్స్ట్ చిరంజీవికి సంబంధించి మనకు ఒక మంచి లైనప్పే ఉంది అనుకోవచ్చు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ పైన ఆయన పెట్టే ఏ పోస్ట్ అయినా కూడా అరే ఏంటిది అని ఇంత ఇంత వైలెంట్గా ఉన్నాడు ఏంటి అన్నట్టుగా అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం ఈ 2 పోస్టర్స్ చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది కొంచెం మీద సంథింగ్ లైక్ వెరీ కోల్డ్ బ్లడ్ మర్డర్స్ లాగా అట్లా ఉండబోతుందని. సో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా? డెఫినెట్లీగా చాలా రోజుల తర్వాత బాస్ కంబ్యాక్ తర్వాత ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్న ఒక అనౌన్స్మెంట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల అనే డైరెక్టర్ గారు వచ్చి మన సుకుమార్ గారు కాంపౌండ్ నుంచి వచ్చారు. సో ఆయన ఆల్రెడీ దసరా సినిమా తీసి సూపర్ హిట్గా నాని గారికి ఒక కెరీర్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆయన ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు నాని గారితోనే మళ్ళీ 2వ సినిమా ప్యారడైజ్ అని చేస్తున్నారు. దాని తర్వాత నాని గారి ప్రొడక్షన్లోనే యునానిమస్ ప్రొడక్షన్స్ అని దాంట్లో చిరంజీవి గారితోనే ఈ డైరెక్టర్ని పెట్టించి సినిమా కొలాబరేషన్ చేశారనమాట. దానికి ఎస్ఎల్వి సినిమాస్ చెరుకూరి మోహన్ గారు కూడా దాంట్లో పార్ట్నర్. సో ఇట్లా వీళ్ళ ఈ అన్ని సినిమాలు కలిపి ఆయనతో చిరంజీవి గారితో ప్రొడక్షన్ చేస్తున్నారు అనమాట. సో యంగ్ డైరెక్టర్సే కాదు యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా బాస్తో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. ఎందుకంటే ఆయన క్యాపబిలిటీ అలా ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త అధ్యాయం తీసుకురాబోతుంది. అంటే ఒక యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తే వాళ్ళు వినియోగించుకుంటే అది ఎలా ఉంటుంది. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఈ ఫోటో ఒకటి ఇంకోటి ఆయన ఇన్స్టాలో చిరంజీవి గారి పక్కన ఇంద్రా సినిమాలో బుడ్డోడిది అందరూ ఈయన ఫోటో పెట్టుకుని తొడగొట్టేదట. అంటే ఒక ఫ్యాన్కి అవకాశం దొరికినప్పుడు తను ఎలా వినియోగించుకుంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా అలా ఉండబోతుంది అనమాట. ఓకే, అంటే ఈ పోస్టర్స్ చూస్తే మాత్రం సంథింగ్ వైలెంట్, అసలు ఇందులో ఎక్కడా కూడా ఏదో పీస్ ఉంది కామ్ వాయిస్ లాగా. ఎందుకంటే మనకు విశ్వంబర చూస్తే ఒక డిఫరెంట్ జోన్ లాగా కనిపిస్తుంది. అందులో ఎక్కడ కూడా బ్లడ్ ఉన్నట్టు అట్లా ఏం చూపించలేదు. ఇప్పుడు అండ్ రాబోయే ఇంకోటి F3 తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా అంటే అనిల్ రావుపూడితో నాకు చిరంజీవికి ఉంది. అది ఆయన ఖచ్చితంగా కామెడీ జోనర్ మనం ఫిక్స్ అయిపోవచ్చు. దాని తర్వాత ఉంటే సందీప్ రెడ్డి వంగ కొంచెం ఇంకా ఆలోచించాలి మనం ఆయన రిలీజ్ చేసినప్పుడు. కానీ ఇది కొంచెం ఎట్లా అంటే ఫ్యాన్స్కి ఏంటిది ఏ టైటిల్ ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది అని స్టోరీ పైన హైప్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ సినిమాలో ఆల్రెడీ ఆయన మెన్షన్ చేశాడు హీ ఫైండ్ హిస్ పీస్ ఇన్ వైలెన్స్ అని చెప్పి. అంటే వైలెన్స్లోనే ఆయన పీస్ ఎత్తుక్కుంటాడు అనే ఒక కాన్సెప్ట్తో సినిమా వస్తుంది. ఆల్రెడీ ఈయన తీసిన దసరా కూడా మాస్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ప్యారడైజ్ కూడా మాస్గానే ఉండబోతుంది. ఎందుకంటే ఆయన బేసికల్లీ మాస్ డైరెక్టర్గా వచ్చాడు అనమాట. ఎందుకంటే సుకుమార్ గారు కాంపౌండ్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు రా అండ్ రస్టిక్స్ ఫిలిం తీయడంలో వాళ్ళు ఆల్రెడీ బుచ్చిబాబు గారు ఉప్పెన తీశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. సో ఇద్దరు సుకుమార్ గారు అసిస్టెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారిని చరణ్ గారిని లైన్లో పెట్టుకుని సినిమా చేయగలుగుతున్నారంటే అంటే సుకుమార్ గారి దగ్గర పనిచేసిన డైరెక్టర్స్ కూడా అంతలాగా ఎదగలరు. ఆయన నుంచి నేర్చుకుంటే పని ఎంత బాగా తీయగలరు వాళ్ళే ఒక్కొక్క అవుట్పుట్ చూపించారు. సో ఇప్పుడు రెండోసారి స్టార్స్ దొరికినప్పుడు వాళ్ళు ఇలా వినియోగించుకుంటారు. ఇక్కడ కానీ పాస్ అయ్యారంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, బిగ్ డైరెక్టర్స్ అవుతారు. సో మరి అది వాళ్ళకి ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్ టైం అని చెప్పొచ్చు. సో మరి అది ఈ నాని గారికి హిట్ ఇచ్చిన ఆయనకి చిరంజీవి గారు దొరికారంటే నిజంగా అది ఒక అదృష్టం అని చెప్పాలి. సో మరి ఆయన శ్రీకాంత్ ఓదెల గారు ఈ సినిమాని ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటారు ఆయన నమ్మకాన్ని అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఎలా ఉంటుంది ఏంటి సినిమా అనేది ఇంకా ముందు దానిపైన వచ్చే కంటెంట్ బట్టి చెప్పండి. విశ్వంబర్ అయిపోయిన తర్వాత సో ఆయన షూటింగ్ కూడా వెళ్ళొచ్చు. సో చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది.